క్యాప్సికమ్ పన్నీర్ పొరటు. మనం నెక్స్ట్ చేయబోతున్న క్యాప్సికమ్ పన్నీర్ పొరటుకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. ఒక లుక్ వేసుకోండి. కొద్దిగా నూనె పోసుకుందాం. నూనె వేడెక్కింది. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఆవాలు, కొద్దిగా జీలకర్ర, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారపొడి, కొద్దిగా పసుపు, అలాగే గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా. ఇందులో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, అంటే బుర్జీ లాగా చేస్తున్నాను కాబట్టి ఇంత సన్నగా కట్ చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. సో ఇందులోనే సన్నగా తరుక్కున్న క్యాప్సికమ్ కూడా. మీరు ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు స్టవ్ మాత్రం సిమ్లోనే ఉంచండి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుందాం. ఒక బౌల్లో పాలు పోసి శనగపిండి వేస్తూ కలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా వాటర్, ఎంత అద్భుతమైన సువాసన అంటే ఏంటో, ఇట్లా మూత పెట్టి క్లోజ్ చేసినప్పుడు అది ఓపెన్ చేస్తే ఆ వచ్చే అరోమా వా. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు ఒక మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడు ఈ మిశ్రమంలో మనం ఏదైతే పాలు, శనగపిండి ఇంకా వాటర్ కలుపుకున్నామో ఈ పేస్ట్ని అందులో వేయాలి. సో దీన్ని ఒక్కసారి కలిపేసుకుందాము. దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర, ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము. ఆహా, మన క్యాప్సికమ్ పన్నీర్ పొరటు వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియారవారి విందు నాకే ముందు. క్యాప్సికమ్ పన్నీర్ పొరటు. ముందుగా పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి ధనియాల పొడి, కారం, పసుపు, గరం మసాలా వేసి కలిపి కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఉప్పు, సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు వేసి కలుపుతూ మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో పాలు, శనగపిండి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ ముక్కలు మగ్గినాక చిన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు, శనగపిండి, పాలు మిశ్రమం వేసి కలిపి 2 నుంచి 5 నిమిషాల వరకు మగ్గించుకుంటే క్యాప్సికమ్ పన్నీర్ పొరటు రెడీ.